భగవతి లలితా మహాత్రిపుర సుందరిని నవరాత్రులలో నవదుర్గలుగా పూజిస్తూ రెండవ నాడు బ్రహ్మచారిణి రూపంలో ఆమెను పూజించాలి. దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణి అనుత్తమా అని బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకము. కరపద్మములతో రుద్రాక్షమాలను కమండలాన్ని ధరించినటువంటి భగవతి బ్రహ్మచారిణి నా విషయంలో ఎప్పటికీ ప్రసన్నురాలియుండుగాక అని ఈ ధ్యాన శ్లోకానికి తాత్పర్యము. నవదుర్గలలో అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో రెండవ నాడు బ్రహ్మచారిణి అనే పేరిట ఆమెను పూజించాలి. దక్షిణీ యజ్ఞంలో శరీరాన్ని భస్మసాత్ చేసుకున్నటువంటి ఆ దాక్షాయిణి హిమవంతుని ఇంటిలో పుత్రికగా జన్మించి శివుడిని భర్తగా పొందాలి అనే కోరికతో తల్లిదండ్రుల యొక్క అనుమతిని, హిమవంతుడు మేనాదేవుల యొక్క అనుమతిని స్వీకరించి పర్వత శిఖరాల్లోకి వెళ్ళి హిమాలయాల్లోని గౌరీ శిఖరం పైన కూర్చొని అనేక సంవత్సరాలు శివుణ్ణి గురించి తపస్సు చేసినది. ఆమె తపస్సు చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మచర్యాన్ని అఖండంగా పాటించినది. ఏమాత్రము బ్రహ్మచారి నీ ధర్మాలను విడనాడక తూచా తప్పకుండా ఆ ధర్మాలన్నిటి కూడా పాటించినది. నిద్రాహారాలను కూడా మానివేసినది. ఎండిపోయిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేసినటువంటి ఆమెను అపర్ణ అనే పేరుతో కూడా పిలిచినారు. ఋషులంతా కూడా ఆమె యొక్క తపస్సును చూచి ఆశ్చర్యచకితులైనారు. బ్రహ్మచర్యాన్ని పాటించి తపస్సును చేసి శివుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైనది. శివుడు ప్రసన్నుడై ఆమెకు కోరినటువంటి కోరికను ఈడేర్చినాడు. ఆమె కోరిక నీవు నాకు భర్తవు కావాలి అని. తప్పకుండా నేను నీకు భర్తనవుతాను అని వరాన్నిచ్చినాడు వరాల దేవుడైనటువంటి శంకరుడు. ఆమె శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకునేందుకొరకై కఠోరమైన తపస్సును చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించినందువలన బ్రహ్మచారిణి అనే పేరుతో పిలువబడ్డది. నవరాత్రుల్లోని రెండవ రోజున బ్రహ్మచారిణి అనే పేరుతో ఆమెను ఉపాసించడం వలన అనేక రకాలైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి, ప్రయోజనాలు సమకూరుతాయి. తపస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము, ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటివన్నీ కూడా వనగూరుతాయి. అటువంటి బ్రహ్మచారిణి దేవి యొక్క ఉపాసన రెండవ నాడు చాలా శ్రేష్టమైనది. మహాదేవ.